సెప్టెంబర్ నెలాఖరికి రిలీజ్ అవుతోంది దేవర. అప్పుడే ప్రభంజనం మొదలైంది. అడ్వాన్స్ బుకింగ్స్లో దేవర దుమ్ము లేపుతోంది. అప్పుడే కొన్ని థియేటర్లలో హౌస్ఫుల్ బోర్డులు కూడా పెట్టేశారట. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర. జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ తర్వాత కొరటాల శివ మెగాస్టార్తో ఆచార్య తెరకెక్కించాడు. ఆ మూవీతో కొరటాలపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. మరోసారి కొరటాల ఈజ్ బ్యాక్ అనిపించుకోవాలి అంటే దేవరతో బాక్స్ ఆఫీస్పై దండయాత్ర చేయాల్సిందే. అందుకే ఈ విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడంతో పాటు సైఫ్ విలన్ అండర్ ది మ్యూజిక్ అందిస్తూ ఉండటంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. పైగా జనతా గ్యారేజ్ లాంటి సక్సెస్ తర్వాత ఇద్దరి కాంబోలో వస్తున్న మూవీ కావడంతో అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఇప్పటి వరకు విడుదలైన 2 పాటలు సోషల్ మీడియాలో హోరెత్తిపోయాయి. సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ మూవీకి అప్పుడే కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. దీంతో ఓవర్సీస్లో అప్పుడే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. కొన్ని థియేటర్లో అయితే గంటల్లోనే హౌస్ఫుల్ బోర్డు కూడా పెట్టేశారట. అడ్వాన్స్ బుకింగ్లో దేవరకు వస్తున్న రెస్పాన్స్ చూసి ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. నెల రోజుల ముందే ఈ రేంజ్లో బిజినెస్ జరగటం అంటే మామూలు క్రేజ్ కాదు అంటున్నారు. ఇదే క్రేజ్ కొనసాగితే ప్రీ రిలీజ్ బిజినెస్లోనూ దేవర సరికొత్త రికార్డ్స్ నెలకొల్పటం ఖాయం. యూఎస్లో దేవర ప్రీ సేల్స్ బిజినెస్ చూస్తే ఈ మూవీని 300 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని దేవర 125 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం. నైజాంలో 45 కోట్లు, ఆంధ్రాలో 55 కోట్లు, సిడెడ్లో 25 కోట్లు రాబట్టింది అని టాక్. ఇక వరల్డ్ వైడ్గా ఈ సినిమా 200 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు టాక్. ఎన్టీఆర్ తన క్యారెక్టర్ వరకు షూటింగ్ను ఈ మధ్య పూర్తి చేసుకున్నాడు. ఇక ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టడమే ఆలస్యం అనుకున్న టైంలో ఎన్టీఆర్ జిమ్ వర్కౌట్స్ చేస్తూ ఉండగా గాయపడటంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. రీసెంట్గా సైఫ్ అలీ ఖాన్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన గ్లిమ్స్కి మంచి రియాక్షన్ వచ్చింది. ఇక రీసెంట్గా రిలీజ్ చేసిన పోస్టర్తో ఇందులో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో నటిస్తాడు అని క్లారిటీ వచ్చేసింది. చూపుల్లో ఫైర్, చెవుకి రింగ్, మీసకట్టు వరకు సేమ్ టు సేమ్ ఉన్న జుట్టు విషయంలో కొంచెం వ్యత్యాసం కనిపించింది. దీంతో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా నటిస్తున్నారు అని అర్థమైంది. క్లైమాక్స్ సీన్లో తండ్రి క్యారెక్టర్ మరణిస్తుంది అని, తండ్రిని చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకోవటమే సెకండ్ పార్ట్ అని టాక్. మరి మూవీ ఎలా ఉంటుందో తెలియాలంటే సెప్టెంబర్ ఆఖరి వారం వరకు ఆగాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.